రాజకీయ గరంగరం అధికార ప్రతిపక్ష ఆరోపణలు ప్రత్యారోపణలు అవినీతి అక్రమాలంటూ దుమ్మెత్తి పోసుకుంటున్న వైనం వేడి రాజేసిన ఫార్ములా ఈ రేస్ అమృత్ టెండర్ల వ్యవహారం ఈ రేస్కు చెల్లింపులపై కేటీఆర్పై కేసు విచారణకు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం అమృత్ టెండర్లపై కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదు తాజాగా వేడి పెంచుతున్న ఫోన్ ట్యాపింగ్ కలెక్టర్పై దాడి ఘటనలో ముదురుతున్న రాజకీయ యుద్ధం కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎం అంటున్న కేటీఆర్ ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడికి తెలంగాణ నుంచి డబ్బులు మూటలు మహారాష్ట్రలో 300 కోట్లతో ఎన్నికల ప్రకటనలు తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ స్వయంగా పీఎం మోదీనే చెప్పారు నేను హైదరాబాద్కు వస్తున్నా దమ్ము ఉంటే ఏదైనా చేయండి అవినీతి అక్రమాలంటూ ఆరోపణలు ప్రత్యారోపణలు సవాళ్లు ప్రతి సవాళ్లు వ్యక్తిగత దూషణలు కించపరిచే వ్యాఖ్యలు రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కొంతకాలంగా ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు గత 10 ఏళ్ల పాలనపై విమర్శలు ఆరోపణలతో బీఆర్ఎస్ లక్ష్యంగా అధికార కాంగ్రెస్ దాడిని తీవ్రం చేస్తుంటే విపక్ష బీఆర్ఎస్ కూడా నిత్యం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు లక్ష్యంగా విరుచుకుపడుతుంది ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేందుకు ప్రయత్నిస్తుంది ఈ రేస్ అమృత్ టెండర్లు ఫోన్ ట్యాపింగ్ వికారాబాద్ కలెక్టర్పై దాడి లాంటి ఉదంతాలు వ్యవహారాలను తమ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునేలా రెండు పార్టీల మాటల యుద్ధానికి దిగుతున్నాయి గల్లీలో ఢిల్లీలో ఘాటైన వ్యాఖ్యలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు ఇంకోవైపు మరో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఈ రెండు పార్టీలపై విమర్శలు జోరు పెంచుతూ పావులు కదుపుతుంది దీపావళి బాంబులతో పెరిగిన వేడి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఒకవైపు కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు మరోవైపు అన్నట్టుగా పరస్పర ఆరోపణలు విమర్శలతో రాష్ట్రంలోని రాజకీయ వేడి కొనసాగుతుంది ఇటీవల దీపావళికి బాంబులు పేలుతాయంటూ రెవెన్యూ మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి ఏం బాంబులు పేలుతాయో జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ కార్ల రేసులో వ్యవహారంలో విదేశీ కంపెనీకి 55 కోట్లు ఎలాంటి అనుమతులు లేకుండా చెల్లించారన్న దానిపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించడం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదు విచారణకు ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరడం సంచలనం సృష్టించింది విచారణకు గవర్నర్ అనుమతి కోరడంతో దానికి ప్రతిగా అన్నట్లు మాజీ మంత్రి కేటీఆర్ అమృత్ టెండర్ల వ్యవహారంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి తన బావమరిదికి అర్హత లేకపోయినా 1100 కోట్లకు పైగా టెండర్ దక్కేలా చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు అంతేకాకుండా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిని కలిసి దీనిపై ఫిర్యాదు కూడా చేశారు అమృత్ టెండర్లో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని కోరారు ఈ ఆరోపణలను పలువురు మంత్రులు తిప్పికొట్టారు తనను చుట్టుముడుతున్న కేసుల నుంచి తప్పించుకునేలా కేంద్రం పెద్దల కాలు పట్టుకోవడానికే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారంటూ శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు అమృత్ టెండర్లపై కేటీఆర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు పోలీసు అధికారులు దాటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దిశగా సాగుతుండటం కూడా వేడిని రాజేస్తుంది ఇప్పటికే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేయగా మరో 4 మాజీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేశారన్న సమాచారం సంచలనం సృష్టించింది మరోవైపు సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని ఫార్మా సంస్థలకు అవసరమైన భూముల కోసం అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ప్రత్యేకాధికారి తదితరులపై జరిగిన దాడి కూడా పూర్తిగా రాజకీయ రంగు తీసుకుంది ముందస్తు ప్రణాళికతోనే అధికారులపై దాడి జరిగిందని దీనికి సూత్రధారి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సురేష్ అని ఆయన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి దాడికి ముందు పదుల సంఖ్యలో కాల్స్ చేసినట్లు అధికార పార్టీ ఆరోపణలు చేస్తుంది
ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా బీఆర్ఎస్ అడ్డుపడుతుందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించడం గమనార్హం. కాగా ఫార్మా వ్యవహారంలో కుటుంబ దాహం స్వప్రయోజనాలు ఉన్నాయంటూ కేటీఆర్, హరీష్ రావు ధ్వజమెత్తారు. అధికారులపై దాడులు ఖండిస్తూనే రైతులను అరెస్టు చేస్తే సహించేది లేదని బీజేపీ ఎంపీ ఈటెల వ్యాఖ్యానించారు. దాడిలో పోలీసుల వైఫల్యం ఉందని మరో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. లగచర్ల ఘటన ప్రభుత్వంపై ప్రజాగ్రహానికి నిదర్శనమని సిపిఎం పార్టీ వ్యాఖ్యానిస్తే, అధికారులపై దాడి ఆ ఒక పార్టీకి అంటగట్టి రైతులలో కేసులను ఇరికించవద్దని సిపిఐ సూచించింది.